హత్య కేసులో తీర్పు తర్వాత సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వచ్చినాయి. ఓ తండ్రిగా ఇవే మాకు ఆదర్శం అంటూ ఓ రెడ్డి గారు రాసిన పోస్టు నా దృష్టికి వచ్చింది. తన స్వార్థంతో తాత్కాలికమైన ప్రేమ కోసం తండ్రిని హంతకుడిని చేసింది అని ఒక మహిళ రాసిన పోస్టు చూశాను. మారుతీరావు నిజమైన తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలి వంటి వ్యాఖ్యలు హల్చల్ చేశాయి కూడా. అయితే ఈ నేపథ్యంలో ఒక హంతకుడిని తండ్రి ప్రేమ పేరుతో సమర్థించే మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చుంటుంది మనకి? ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని తప్పుగా చూపించే సమాజపు మానసిక నిర్మాణం ఏమై ఉంటుంది అసలు? అమృత ప్రణయ్ నిజంగా తప్పు చేశారా? మారుతీరావుది నిజంగా తండ్రి ప్రేమేనా, లేక అహంకారము, కులము, ఆర్థిక అసమానతలకు ప్రేమ ముసుగు వేశాడా? ఇవన్నీ ఒక సైకాలజిస్ట్గా ఆలోచనాత్మకంగా సైకాలజిస్ట్ విశేష్ సార్ ఈ సమీక్షను మనకు అందించారు. మారుతీరావును సమర్థించే వారి మనస్తత్వం. మారుతీరావు చేసిన హత్యను సమర్థిస్తున్న వారు తండ్రికి పిల్లల జీవితాన్ని నియంత్రించగల అధికారం ఉందని నమ్ముతున్నారు. ఆడపిల్ల తన తండ్రి చెప్పిన వారిని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. కుటుంబ పరువు కంటే పిల్లల ఆనందం గొప్పదేమీ కాదని భావిస్తున్నారు. కులాధిపత్యం, ఆర్థిక హోదాల కన్నా ప్రేమను తక్కువగా చూస్తున్నారు. అంతేనా? ఇది ఏం చెప్తుంది అసలు? మన సమాజంలో పిల్లలపై ఆధిపత్యం అంటే అథారిటీ కోల్పోవడం అంటే ఓటమిగా భావిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల నిర్ణయాలపై సంపూర్ణ అధికారం కలిగి ఉండాలి అనే నమ్మకం ఇంకా బలంగా ఉంది. పిల్లలు తమ ఇష్టానుసారం పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు తమ గౌరవాన్ని కోల్పోయారని భావిస్తున్నారు. ప్రేమ వివాహాలు సమాజానికి ఒక సవాలు అనే భయంతో కొందరు ఈ హత్యను సమర్థిస్తున్నారు. తండ్రి ప్రేమ ముసుగులో హత్యను సమర్థించడం, మారుతీరావును సమర్థించే వారిలో హింస ద్వారా నియంత్రణ సాధ్యమవుతుందనే భావజాలం కనిపిస్తోంది. నిజమైన తండ్రి ప్రేమ అంటే పిల్లల ఆనందాన్ని అర్థం చేసుకోవటం, గౌరవించడం. నా కూతురు నా మాట వినలేదు కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు అనే భావన అసలు తండ్రి ప్రేమ కాదు. పట్టు కోల్పోయిన రాజు ప్రజలపై కక్ష సాధించినట్టు కూతురిపై కక్ష సాధించాడు. తండ్రిగా మారుతీరావు తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రణయ్ని చంపించాడు. ఇది ప్రేమ కాదు, అహంకారం. ప్రణయ్ దళితుడు. ఇదే హత్యకు ప్రధాన కారణం. దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఒక అగ్రవర్ణ కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం మన సమాజంలోని కొన్ని వర్గాలకు అసహ్యంగా కనిపించింది. ఈ కులం మన కుటుంబంతో ఎలా కలిసిపోతుంది అనే భయంతోనే మారుతీరావు ప్రణయ్ను చంపించాడు. ఈ హత్య కేవలం కుటుంబ పరువు కోసం మాత్రమే కాదు, కులాధిపత్య భావజాలంతో జరిగినటువంటి హత్య ఇది. మారుతీరావు ధనికుడు, ప్రణయ్ మధ్యతరగతి వ్యక్తి. మా కూతురు ఆర్థికంగా తక్కువ స్థాయి వ్యక్తిని పెళ్లి చేసుకోవటం మా గౌరవానికి తట్టుకోలేని విషయం అనే అహంకారం కూడా హత్య వెనుక ఉంది. ప్రేమ మనసుకు సంబంధించినది, డబ్బుకు కాదు. కానీ మారుతీరావు ప్రేమను ఆర్థిక ప్రమాణాలతో కొలిచాడు అని మనం అర్థం చేసుకోవాలి. అమృత ప్రణయ్ తప్పు చేశారా అంటే ఒక వ్యక్తికి తన జీవితాన్ని ఎలా గడపాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ అనేది ఉంటుంది. అమృత 9వ తరగతిలోనే ప్రేమలో పడిందనేది నిజం అనుకున్నా ఆమె వెంటనే లేచిపోలేదు. మేజర్ అయ్యేంత వరకు ఆగి చట్టబద్ధంగా పెళ్లి చేసుకుంది. ఆ నిర్ణయం తీసుకునే హక్కు తనకుంది. ప్రణయ్ తనను బలవంతంగా ప్రేమించలేదు. అమృత తండ్రి సమ్మతించలేదని హత్యకు గురయ్యే తప్పేమీ ప్రణయ్ చేయలేదు. ఇక్కడ అసలు తప్పు మారుతీరావుదే. తన కూతురు తన కంట్రోల్లో లేదని ఆమె భర్తను చంపించాడు. తండ్రి ప్రేమ పేరుతో హత్యను సమర్థించడం ఎంతటి అనాగరికత చెప్పండి. ప్రేమ వివాహం అనేది ఒక మంచి సంస్కృతి. కులము, డబ్బు ఆధారంగా ఒకరి జీవితాన్ని నిర్ణయించాలనుకోవటం అసలు తల్లిదండ్రుల బాధ్యతే కాదు తెలుసా. ఈ సంఘటన మన సమాజానికి ఏం నేర్పిస్తుంది అంటే తండ్రి ప్రేమ అంటే నియంత్రణ కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అదొక అంగీకారం. ప్రేమలో కులము, ఆర్థిక స్థాయి అడ్డంకులు కాకూడదు. పిల్లల ఆనందం కంటే తల్లిదండ్రుల గౌరవం పెద్దది అనే భావన హింసను పెంచుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు గైడ్లా ఉండాలి తప్పిస్తే డిక్టేటర్ లాగా కాదు. హత్యను సమర్థించడాన్ని సమాజం తప్పు అని ఒప్పుకోవాలి. తండ్రి ప్రేమ అంటే ఇదేనా? ప్రేమ హింసను సమర్థించదు. ప్రేమ స్వేచ్ఛను అణచివేయదు. ప్రేమ భయంతో గెలవదు. తండ్రిగా మారుతీరావు తన కూతురి ప్రేమను అంగీకరించి ఉంటే హత్య జరిగేదే కాదు. ప్రేమ పేరుతో హింసను సమర్థించొద్దు దయచేసి. కులము, డబ్బు పేరుతో జీవితాలను నాశనం చేయొద్దు. తల్లిదండ్రుల ప్రేమ అంటే గైడెన్స్ మాత్రమే, నియంత్రణ కానే కాదు.
తండ్రి ప్రేమ పేరుతో ఒక హత్యను సమర్థిస్తున్నారంటే ఆ మనుషులు, ఆ సమూహం లేదా ఆ సమాజం ఇంకా మారాల్సింది ఎంతో ఉందని మనం అర్థం చేసుకోవాలి.